అరటి తోటలు ఎవరికైతే ఉంటాయో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీ పెరట్లోనే ఉంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో బనానా ఇన్ఫ్లోరెసెన్స్ని మనం ఏమంటామంటే స్పాడెక్స్ అంటాం. దాంట్లో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. అదే ఆడ పూలు ఉంటాయి, మగ పూలు ఉంటాయి. సో అరటికాయలు భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరుగుతాయి. ఎప్పుడైతే మనము ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత అక్కడ కిందున్న మేల్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏదైతే ఉందో అక్కడ కట్ చేస్తే, అంటే మనకి ఎట్లా తెలుస్తుందిరా అది ఆడపూలు అయిపోయినాయి అని అంటే, మనకి పైన చిన్న చిన్న అరటికాయలకు కింద పూతకి చాలా గ్యాప్ ఉంటుంది. అప్పుడు కనుక మనం కట్ చేసినాం అనుకోండి, ఏవైతే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అనేటివి ఈ అరటి పండ్లు పెరగడానికి సహాయపడతాయో అవన్నీ కూడా చిన్న చిన్నగా పెరిగే అరటికాయలకు పోయి సో ఎక్కువ అరటికాయల యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది. సో తర్వాత కింద ఉన్న ఇన్ఫ్లోరెసెన్స్ అనేది అరే వేస్ట్ అయిపోయింది కదా అంటే అదేం వేస్ట్ కాదు, దాన్ని మనం కూరలాగా కూడా చేసుకోవచ్చు. సో హెల్త్కి అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి.